ఈరోజు తెల్లవారుజామున అంగన్వాడీ కార్యకర్తలు వేలాది మందిని చాలా క్రూరంగా అమానుష్యంగా మహిళలని కూడా చూడకుండా నిద్రపోతున్న వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేయటాన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు నిన్న ఈరోజు శాంతియుతంగా వేతనాల పెంపు చేయాలనే డిమాండ్ కోసం ధర్నా చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళని తెల్లవారుజామున అది మగ పోలీసులు ఇష్టానుసారం ఆడవాళ్ళ పట్ల వ్యవహరించడం, వాళ్ళని తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కించి ఎక్కడికెక్కడో రాష్ట్రం అంతా తిప్పడం, అనేక జిల్లాల పాటు తిప్పటం, ఈ రకమైనటువంటి దుర్మార్గం వ్యవహరించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము వస్తే మరుక్షణం, ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం మేము మీకు వేతనాలు పెంచి న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. ఈరోజు కనీసం పిలిచి చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేరు. అర్ధరాత్రి పూట వచ్చి సమ్మె విరమించండి, చర్చిస్తామని చెప్పి వెళ్ళిపోయారట. కాసేపట్లో పోలీసులు వచ్చి వాళ్ళ మీద పడి అరెస్టులు చేసి వెళ్ళారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి సమాధానం చెప్పకుండా ఈ రకంగా దౌర్జన్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో పెట్టేసి కకావికలు చేయటం, వాళ్ళని బెదిరించడం. ఈ ధర్నాకు ముందే బెదిరించారు. వాళ్ళు డ్యూటీలు అధికారులు అందరినీ కూడా వాళ్ళ మీద ప్రయోగించారు. ఇంత నిర్బంధం గత ప్రభుత్వంలో కూడా 42 రోజుల సమ్మె సందర్భంలో ఇట్లాగే అర్ధరాత్రి